తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యాలయం నుంచి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అది సార్ తప్పించుకున్నాడు. నాకేం సంబంధం ఆమె చెప్పుకోపోయింది అని అంత అర్థండి. మా బాస్ చెప్పుకుంటానే పరోక్షంగా బాస్ ఏం చెప్తారు తెలియదు. మీరు కానీ ఆమె ఆరోపణలు కానీ మీరు ఖండించకపోయినా నేను సమాధానం చెప్పకపోయినా అవినీతి ఉందనే మాట వాస్తవమే అర్థమైపోతుంది. ఈ సందర్భంగా నేను ఈ ఎంక్వైరీ డీడీలు ఉన్నాయి కదా, ఎంక్వైరీ సంస్థలు ఏమన్నా పేరు ఏమంటారు, రకరకాలుగా ఉన్నాయి కదా ఏజెన్సీస్, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ సుమోటోగా తీసుకొని ఈ కేసును దర్యాప్తుని పోతున్నాం. ఎవరైనా కానీ ఇన్వెస్టిగేషన్ చాలా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సుమోటోగా తీసుకోవాలి, కలత చెప్పిన ఆరోపణని నమోదు చేసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి, లేదా కేసీఆర్ ముందుకు వచ్చి దానికి సమాధానం చెప్పాలి. లేకుంటే వదిలిపెడితే ఏమిటంటే అది వాళ్ళ అపాకపుత్ర మరి తగు కాదు, వాళ్ళ ప్రాపర్టీలో ఉన్న ప్రాపర్టీ డిస్ప్యూట్ల వల్ల తగ్గు కాదు, అది పబ్లిక్ మనీ ఇన్వాల్వ్ అయింది, వేల కోట్ల రూపాయలు ఇన్వాల్వ్ అయింది. మరి అలాంటప్పుడు ఇది పబ్లిక్ మనీ అన్యాయం అయినప్పుడు ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియా అడిగే హక్కు ఉంది, ప్రతి ఏజెన్సీ ఎన్క్వైరీ చేసే బాధ్యత ఉంది. బాధ్యత లేకపోతే మళ్ళీ మీరు అవినీతి కాపాడేట్టు అవుతారు. ఈ విషయంలో సమగ్రంగా కేసీఆర్ ముందుకు రావాలి, లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సుమోటోకి తీసుకొని విచారణ జరిపించుకొని ఎక్కువ కావాలి.